के पत्ते गिनता नहीं, रोज रोज काम करके मैं थकता नहीं। ये समाज जितना भी कह ले मुझको, मैं डीट किसके बाप की भी सुनता नहीं। बजाता मैं प्रदीप ऑन रिपीट और बजते ही बजते नींद आती। तुम करते रहो अपने सपनों को फील, मैंने बैठी सजा दी महफिल। जोड़े ख्वाब बड़े शौक, मैंने लिया एक डॉग, वो करता रहा दिन रात भाव भाव। I'm here, I'm seeing, I'm planning to conquer, call me Picasso। मैं तो लेके बैठा मेरा कलम यहाँ पूरे रात दिन, शक्लका बुम नो अल्लादिन। मैं तो लेके बैठा जीनी मेरे कंधों के पीछे, पंखों के नीचे। यो ఎక్కడికి మన ప్రయాణం? చాలా 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 రోజుల తర్వాత, అంటే నేను నవంబర్లో లాంచ్ అయిందిరా బైక్. నవంబర్ నుండి వెయిట్ చేస్తున్నాను. నవంబర్ నుండి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా షోరూమ్కి. అవునా? రే బాబు నన్ను ఎప్పుడు రమ్మంటారు, నాకు కొంచెం బైక్ కావాలి, అది నేను అసలు టెస్ట్ రైడ్ చేయాలి. నాకు అది థంబ్నెయిల్ ఆల్రెడీ చూస్తారులే ఇప్పటికే అందరూ. సో బేర్ 650 నవంబర్లో లాంచ్ అయింది 2024. గొరిల్లా 650 మొత్తం గొరిల్లా 350, గొరిల్లా 400, 450 గొరిల్లా. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గొరిల్లా. లెట్స్ సీ. మైలేజ్ వల్ల అవ్వలేదు, అది 15-16 ఇస్తుందంట. 15-16 అనేది ఒక పాయింట్ అయితే, అసలు ముందు గొరిల్లాలో ఆ బైక్ ఫీలే లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక పెద్ద బైక్ లా అనిపించలేదు గొరిల్లా. సీటింగ్ పోస్చర్ బాగాలేదు, దానికి చాలానే ఉన్నాయి డిసడ్వాంటేజెస్. బట్ ఎస్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ లైక్ ఇట్. సో వాళ్ళకి నచ్చుతుంది, ఇట్స్ పర్సనల్ కదా, మనం ఏం చేయలేం. ఇదైతే మాత్రం బేర్ 650 అయితే మాత్రం చూడటానికి చాలా బాగుంది. లుక్స్ వైజ్ సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది బైక్. టెస్ట్ రైడ్ చేస్తే కానీ మనకు తెలియదు దాని అసలు సంగతి ఏంటని. నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రతిసారి చూస్తా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా చాలా రాబోతున్నాయి అన్నీ. నీకు వాళ్ళు ఏమంటారు, టెస్ట్ వేస్తూ ఉంటారు. బండి మొత్తం బ్లాక్అవుట్ చేసేసి ఇవన్నీ మొత్తం A to Z బ్లాక్ లో దిగిపోయి అదేలే వెళ్తా ఉంటారు, టెస్ట్ చేస్తా ఉంటారు. ఫిజికల్ గా కనిపిస్తూ ఉంటుంది కానీ దాని డిజైన్ ఏం కనబడవు. అంతే. నాకు తెలిసినంత వరకు ఇంకోటి రాబోతుంది. ఇది ఏంట్రా, అది హంటర్ టైప్ లో ఒక పెద్ద సీసీ ఇదే వస్తుంది, 450 కానీ 650 కానీ. అదైతే చూసా ఆల్రెడీ నేను. అది మొత్తం బ్లాక్అవుట్ అయిపోయి ఉంది అంతే. బై ద వే మేము కరెక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి ఆపోజిట్లో ఉంటాం అంతే. సో అందుకని అది వాళ్ళు టెస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు, టెస్టింగ్స్ చేస్తున్నప్పుడు లక్కీగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. దాని పేరు ఏంటో మర్చిపోయాము. మళ్ళీ 2 lakhs వస్తుంది మనకి. హంటరా? హంటర్ టైప్లో వస్తుంది 650 అనేది. ఇదా? అయితే నేను చూసుకోలేదు. ఇంటర్సెప్టర్ బేర్ 650 ఇది. కూర్చో 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 కూర్చో. లేదు, పర్ఫెక్ట్గా ఉంది, నీకు పర్ఫెక్ట్గానే ఉంది. ఏదో చూడటానికి కూడా బాగుంది. నీకు చిన్నగా అయితే లేదు, మళ్ళీ నేను కూర్చుంటే నాకు చిన్నగా ఉంటుందేమో. సరే, నాకు పెద్దగా ఉంటుందేమో. చూడు, నాకు చాలా పెద్దగా ఉంది. హంటర్ ఎక్కడ ఉన్నావు? ఇదిగో నా 2 కాళ్ళే ఆనట్లేదు. నీకు ఇగో ఇది మేబీ డిజిటల్ మొత్తం హంటర్ హ్యాండ్లాగ్ అలా అనిపిస్తుందేమో రా. చూడడానికి అయితే మాత్రం నీకు అలా ఉందేమో, కానీ నాకు చాలా హైట్ ఉంది. నేను 1 లెగ్తో అయితేనే కంప్లీట్గా ఫీట్ నా అది ఆనుతుంది. 2 legs అయితే కనుక నేను కొంచెం కష్టపడుతున్నాను. అండ్
ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చురా, వెయిట్ చాలా ఈవెన్లీ ఉంది. దీనికి వెయిట్ చాలా క్లియర్గానే ఉంది. నాకు పాత ఇంటర్సెప్టర్ చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఇది వెయిట్ బాగుంది. లైక్ ఈ డిస్ట్రిబ్యూషన్ బాగుంది వెయిట్ది. వెనకాల ముందు కరెక్ట్గా సెట్ అయింది. రైడ్ ఫీల్ అలా ఉందో చూస్తే మనకి ఫస్ట్ రైడ్ వేస్తే 100% ఎక్కిస్తుంది. 100% ఉందా? వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అస్ ఇస్ GoPro. అంతే. కన్నారా కింద ఉంది అది. ఎల్లో కలర్, బ్లాక్ కలర్, సారీ వైట్ కలర్. కొత్త కలర్. జిగేలు మంటుందిరా. సెట్ చేసుకో. అది గొరిల్లా 450, వేర్ 6 సంథింగ్ 650 అనుకుంటా. ఎస్. ఓకే. ఓ బండి చాలా స్మూత్ ఉంది. ఐ కెన్ ఫీల్ ద పవర్, టార్క్ తెలుస్తుంది మనకి. యాజ్ ఇట్ ఈస్ ఇది టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి కొంచెం అన్ని కనెక్షన్స్ లూజ్ ఉన్నాయి. బట్ బ్రేక్ అండ్ క్లచ్ బండి మంచిగా దూకుతుంది. రైడింగ్ పోస్చర్ బాగుంది. నాకు గరుడ మీద చాలా కంఫర్టబుల్గా ఉంది బైక్ రైడ్ చేయడానికి. గరుడ మీద చాలా కంఫర్టబుల్గా ఉంది బైక్ అయితే. ఎస్, సీరియస్లీ. ఓ మై గాడ్, ఐ లవ్ ద రైడింగ్ మ్యాన్. $650cc అని ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ యాక్చువల్లీ డ్రైవ్ చేసేటప్పుడు నాకు అసలు వెయిటే లేదు, అస్సలు వెయిట్ తెలియట్లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది మెన్యూరింగ్కి. చాలా ఈజీగా మెన్యూర్ చేయగలుగుతున్నాను నేను. ఓకే, బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. నేను యాక్చువల్గా ఓన్లీ ఫ్రంట్ బ్రేకే వాడుతున్నాను. థ్యాంక్స్ టు దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఈ బ్రో మనకి చాలా హెల్ప్ చేస్తాడు ఈ బైక్ రివ్యూస్కి, బైక్ ఎక్స్పీరియన్సెస్కి. ఓకే రాయల్ ఎన్ఫీల్డ్, యూ గాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ బైక్. ఎందుకంటే నాకు ఇంటర్సెప్టర్, ఒక నార్మల్ ఇంటర్సెప్టర్ తోలుతున్నప్పుడు ఐ ఫీల్ వెరీ 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 డిఫికల్ట్. మేబీ నా హైట్ ఇష్యూస్ కూడా అవ్వచ్చు. నేను 5'7" ఉంటాను కదా, సో అది మరీ బెండ్ అవ్వాలి, వెయిట్ హెవీగా అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ సో గుడ్ మ్యాన్, దిస్ ఇస్ సో గుడ్. ఐ కెన్ ఫీల్ ద బైక్ అండ్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ నాకు కనిపిస్తుంది. చూసారుగా మీరు ఎంత ఈజీగా తిప్పుతున్నాను బైక్ని. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. నాట్ బ్యాడ్. ఫస్ట్ థింగ్, రోడ్ కొంచెం ఎంటీ అయింది. ఐఎమ్ ట్రయింగ్ టు టెస్ట్ ద మ్యాక్స్. 0 to 60 చాలా ఫాస్ట్గా వచ్చింది మనం. లిటరలీ ఐ కేమ్ 0 to 60 in less than 10 seconds. 650cc అని నాకు చాలా బాగా నచ్చుతుంది. ఐ అప్రిషియేట్ ద రాయల్ ఎన్ఫీల్డ్ టీమ్. బైక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. కొంచెం ఈ టెస్టెడ్ వెహికల్స్ మాత్రం కొంచెం పాతకంగా, అంటే కొంచెం చూసుకోండి. మరి జనాలు దున్నేస్తున్నారు అనుకోండి దీని మీద, ఈ అడ్డదిడ్డంగా తయారవుతున్నాయి. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్తో చేసిన ఒక మంచి పని ఏంటంటే ఇంజన్ రిఫైన్ చాలా బాగుంది. మీకు నేను సౌండ్ తర్వాత చూపిస్తాను. లైక్ బీటింగ్ చాలా బాగుంది, ఇంజన్ బీటింగ్ది. దట్స్ వన్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ బైక్ మేజర్లీ. బీటింగ్ చాలా బాగుంది. అండ్ ఐ కెన్ ఫీల్ ద పవర్, ఐ కెన్ ఫీల్ ద enthusiasm while I was riding this one, while I am riding this one.
తోలుతున్నప్పుడు ఆ కిక్ తెలుస్తుంది నాకు. బాగుంది బైక్. అండ్ కంఫర్టబుల్ పోస్చర్లో తోలాలి అంటే ఇంకా బాగుంటుంది. అండ్ హూ ఎవర్ టాల్, ఎవరైతే హైట్ ఉంటారో వాళ్ళకి ఈ బైక్ ఇంకా వాళ్ళు ఆడుకుంటారు ఈ బైక్ మీద. నేను 5 feet 7 inches 5.7 feet బెస్ట్. నేను 5.7 feet హైట్. సో నాకే ఇది చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా ఉందంటే, కొంచెం షార్ట్ హైటెడ్ వాళ్ళకి కూడా అంత ప్రాబ్లం ఉండదు. ఒకటే ఇష్యూ ఏంటంటే కొంచెం కాలు కింద పెట్టేటప్పుడు మాత్రం సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఈ బైక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్. ఐ ఫీల్ లైక్ రేసర్లా ఉందన్నమాట. దిస్ ఇస్ మచ్ రికమెండెడ్ బైక్ ఇది. ఆన్ రోడ్ ఒకసారి ప్రైస్ కూడా కనుక్కుందాం. చూసారా 5th గేర్లో నేను మామూలుగా లేదు ఇది. ఓకే, కానీ వైబ్రేషన్స్ నాకు తెలియట్లేదు ఈ బైక్ మీద. దట్స్ వన్ గుడ్ థింగ్. వైబ్రేషన్స్ అసలు తెలియట్లేదు. ఒక్కటేమనిపిస్తుందంటే, నేను 90 టచ్ చేయగానే మేబీ నాకు రైడింగ్ గేర్ లేకపోవడం వల్ల ఇది కూడా అవ్వచ్చు. ఒక్కసారిగా నా బాడీ జర్క్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ రైడింగ్ గేర్ లేదు నాకు. అంటే హెల్మెట్ ఒకటే ఉంది తప్పితే ఐఎమ్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ రైడింగ్ గేర్. బికాస్ టెస్ట్ రైడ్ కోసమే వచ్చా కాబట్టి ఇక్కడ వరకే అని రైడింగ్ గేర్ నేను వేసుకోలేదు. ఇట్స్ నాట్ రికమెండెడ్. వితౌట్ రైడింగ్ గేర్ డ్రైవ్ కూడా చేయకూడదు. చాలా బాగుంది. నేను 95, 96 వెళ్ళినప్పుడు కూడా నాకు ఐ డిడ్ంట్ ఫీల్ ఎనీ వైబ్రేషన్స్ ఇన్ దిస్ బైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగుంది ఈ బైక్లో, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దిస్. విత్ సమ్ అడిషనల్ యాక్సెసరీస్. వీళ్ళకి ఈ బైక్కి మనకి ఏమైనా అడిషనల్ యాక్సెసరీస్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుందేమో అని ఫీల్ వస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్. అక్కడ మంచి స్పేస్ ఉంది హ్యాండిల్ బార్ మీద. అండ్ ఈ బార్ మేబీ బాగుంది. ఇది యూట్యూబర్స్కి వాళ్ళకి ఏదంటే ఇన్స్టాక్స్ గోప్రోలు ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ దెన్ ఈవెన్ లేడీస్ కూడా వెనకాల కూర్చోడానికి సీట్ కంఫర్టబుల్గానే ఉంది. అంత షార్ట్ అయితే కాదు సీటు. అండ్ మోర్ ఓవర్ అంత హైట్గా కూడా లేదు వెనక్కి. బికాజ్ అంత స్పోర్టియర్ కాదు కాబట్టి ఇది క్లాసిక్గానే ఉంచారు వీళ్ళు. సింగిల్ సీట్తోనే వీళ్ళు వెనకాల ప్లెయిన్గా పెట్టారు. సో కంఫర్టబుల్గా ఇద్దరు కూర్చోవచ్చు. ఇద్దరు అయితే కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. అండ్ దెన్ ఇండికేటర్స్ యాజ్ యూజువల్. We are about to షోరూమ్కి వెళ్ళి ఫైనల్గా మనం ఏమనుకుంటున్నాం ఈ బండి గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకేమైనా కావాలంటే మాత్రం అడగండి. ఐ విల్ ట్రై అండ్ డూ మై బెస్ట్ ఫర్ దిస్. And hopefully you like these videos and we keep on coming up with some new stuff for sure. Test ride and all. Always looking. And one more thing, like you mentioned it earlier, but I just want to ask in front of the camera. Okay. What's the on-road price that which I rode the bike? So it starts from 4,02,000 and goes up to 4,24,000. 4,02,000 to 4,00,000. On-road cost. Road tax, insurance, 1+4. Yeah. And we are giving 3 years of warranty. Okay. 3 years or 40,000 kilometers warranty. 40,000 kilometers. Yes, under warranty. It covers Okay. like engine, sensor, wiring kits, ABS, and all sensors. And we are giving 4 free services. So Yeah. the thing is, every 10,000 kilometers oil change and every 5,000 kilometers level top up. That's it. Yeah. And you mentioned the mileage in city. It will be City somewhere maximum 25, 27 with good air pressure, a good gear shifting ratio,
and the chain must be liquidated. Like Yeah. it should be chain looped Chain looped every already. 200-300 kilometers. If it is so, 100% you get 225 to 27. On highways, it's giving around 30 with the good cruising speed of 100, 110 or 120 maximum. Is a better good. But I felt cruising was very good in that one. Even in city itself, I didn't feel any weight and all, as I You will mentioned. feel a good braking and a good body Yes. balance Yes. because of the weight balance. Even though it was a little bit tall for me, the bike I didn't felt difficult while I was That is a driving. mid off-roader. There's a scrambler version, right? That is Yeah. the BR650 is it's some of a scrambler Scrambler version. version. A mid off-roader, like both the roads, like no roads and roads, it will be good. It'll be good. Yeah. I felt it while I was driving. So that was nice. And one last one, that bike attracted me very much. That Goan Classic. Goan Classic. It's a Bobber Style Classic which we launched last year in the Goa, Ridermania. Okay. Like we are getting a good response. for Yeah, that. actually, that vintage color itself looks very Yes, we good. have 4 colors in that. Yeah. And dual tone color and two dual tone color and two single tone colors we have. Some other day I'll come and I have a test ride. As of now we don't have stock, but we requested to Royal Enfield, like we'll get within a month, Yeah, no, definitely. and like within 10 to 10 days I'll give the 440 also. Yeah, We'll take a test ride. yeah, sure, So we sure. launched 440. That will be 440. Scrambler Comes with 440. yes, comes with the dual like spokes wheel and alloy wheels. Comes with the force variant and trial variant. Okay. And we upgraded to 440cc, and we reduced the seat height, and we given the option of switchable ABS, and comes with the LED headlamps and new 6 colors. Okay. And looks very cool as well. Yes. So once we have available for test ride, I'll let you know. You just Definitely. come and have a test ride. Yeah, I mean, I have your number. Now I'll save your number. I was having your number as Royal Enfield. I forgot your name. No, Javed. Javed, yes, Yes, this yes. is Prabhas. Yeah, Yes, okay. yes, thank you. And I'll come definitely for this one. But Sure. for now, Bear 650 is amazing. Good, right? Thank you so much, bro. Okay. Thank you. Thank you. Have a nice meeting day. you. Thank you. తాగుబోతుల్లో ఉన్నాను రా, నా మొహం ఎంత అయిపోయి నిద్రలేక. నువ్వు చెప్పాక అలాగే ఉన్నా. ఫేస్ కూడా ఎలా ఉందో, బల్జ్ అయిపోయి ఓవర్ అయిపోయింది. సో చాలా నేను ఒక 20-25 మినిట్స్ చేస్తుంటా టెస్ట్ రైడ్. ప్రాపర్ ఒక 20-25 మినిట్స్ చేస్తుంటా టెస్ట్ రైడ్. 25 మినిట్స్లో బైక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం షోరూంలో ఉన్న లైక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి మనం తెలుసుకున్నాము. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్ అవన్నీ కూడా అందులోనే వచ్చాయి. కాబట్టి వన్ థింగ్ ఏంటంటే, ఇంటర్సెప్టర్ కంటే కూడా బేర్ 650 చాలా బాగుంది. అండ్ ఇట్స్ స్క్రాంబ్లర్ కాబట్టి యూ ఫీల్ ఎవ్రీథింగ్. స్పోర్టియర్గా ఉంటుంది, క్లాసిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది స్క్రాంబ్లర్. సో దట్స్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ బైక్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ బిఫోర్. నేను రైడ్ చేసే ముందు దాకా కూడా నా ఒపీనియన్ చాలా డిఫరెంట్గా ఉండేది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఎవాల్వింగ్ అంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ చాలా బాగుంది. ఎందుకంటే గరిల్లా 450కి దీనికి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది, డ్రాస్టిక్గా ఉంది డిఫరెన్స్. అండ్ వెన్ యూఆర్ రైడింగ్ దిస్ బైక్ పర్టికులర్లీ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. యూ ఫీల్ దట్ యూఆర్ రైడింగ్ ఎ ప్రీమియం బైక్. ఇంజన్ సౌండ్, రెవ్ సౌండ్ చాలా బాగుంటాయి. సీసీ కూడా మారిపోయింది కదా, అది 450, ఇదేమో 650 అనుకుంటా. బట్ ఐ మీన్ 450, 650. గరిల్లా వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 2.5 to 3 lakh అని చెప్పారు ఆయన ప్రైస్. ఇది 4 lakhs. ఇది సమ్వేర్ నియర్ టు 4 lakh, 4,25,000 ఆన్ రోడ్, హై అండ్ టాప్ అండ్ మోడల్. సో స్పోక్ వీల్స్ వచ్చాయి దేనికి అని అడిగితే ఆయన అది ఆఫ్ రోడింగ్ పర్పస్ కూడా కాబట్టే స్పోక్ వీల్ ఇచ్చారన్నారు. సో విచ్ క్లారిఫైస్ మై క్వశ్చన్. అదర్ దాన్ దట్ దీనికి సేమ్ ఇంటర్సెప్టర్కి ఎంతైతే సర్వీస్ అవుతుందో అంతే అవుతుంది. ఎవ్రీ 10,000 kilometers ఇంజిన్ ఆయిల్ చేంజ్, అండ్ 5,000కి జస్ట్ ఒకసారి వచ్చి జనరల్ సర్వీస్ చేయించుకోవాలన్నారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ బైక్, go to the showroom, have a test ride, and then you will feel how the bike is. So it gives you a different perspective. Every bike has its own characteristics. దీనికి చాలా బాగున్నాయి characteristics. Definitely you have to try this if you are interested. So this is from my point of view. Hopefully you like this video. Thank you for watching our channel, Mind Me. Please don't forget to subscribe. Bye bye.